ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం విజ్ఞాపన, ఇంటర్సెషన్. రోమీలకు రాసిన పత్రిక 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:27లో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ వాక్యం ద్వారా పౌలు పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మన ప్రార్థనల జీవితంలో ఎంత గంభీరంగా ఉందో వివరించాడు. మన బలహీనతల్లో కూడా దేవుడు మన కోసం పనిచేస్తున్నాడని ఇది తెలియజేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ మన మనసులో ఉన్నవి తెలుసుకొని దేవునికి సరిపోయే విధంగా మన కోసం ప్రార్థిస్తాడు. మనము వ్యక్తీకరించలేని బాధలు కూడా పరిశుద్ధాత్మ అర్థం చేసుకుంటాడు. మనం ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి అంటే మన కుటుంబ సభ్యుల కోసం, మన సహోదరుల కోసం, దేశ నాయకుల కోసం, అసహాయుల కోసం మరియు బలహీనమైన విశ్వాసుల కోసం. 1 తిమోతి 2:1-2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ప్రార్థన అంటే దేవునితో సాధారణ సంభాషణ. మనవులు అంటే ప్రత్యేక అవసరాల కోసమై మనవి చేయడం. విజ్ఞాపన అంటే ఇతరుల కోసమై మనవి చేయడం. కృతజ్ఞత అంటే పొందిన మేలులు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఈ 4 రూపాలు మన ప్రార్థనా జీవితంకు ఎంతో అవసరం. మనల్ని పరిపాలించే అధికారుల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన శాంతిగా ఉన్నప్పుడు క్రైస్తవులు దేవుని సేవను నిరాడంబరంగా చేయగలుగుతారు, స్వేచ్ఛగా ప్రార్థించగలుగుతారు, పరిశుద్ధ జీవితం గడపగలుగుతారు. మన శత్రువుల కోసం కూడా విజ్ఞాపన చేయాలి. వారి ద్వారా మనం ఆపదలో పడకుండా మన ప్రార్థన ద్వారా వారు మారు మనసు పొందేలా విజ్ఞాపన చేయాలి. మానవత్వం పెరిగేందుకు, దేవుని రాజ్యం స్థాపింపబడుటకు విజ్ఞాపన చేయాలి. నిర్గమాకాండం 32:11-14 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూడండి ప్రియులారా, తన ప్రణాళికలు అంగీకరించమని దేవుడు ఇంతకు ముందు మోషేను ఒప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ దేవుని మాటలనే ఉపయోగించి తన ప్రజలపై దయచూపమని మోషే ఆయనను బతిమాలుతున్నాడు. దేవుని కోపం నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి మధ్యవర్తిగా మోషే నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఇశ్రాయేలీయులపైన దేవుడు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేశాడు. ఈజిప్టులో చేసిన కృషిని వృధా చేయొద్దు అని వేడుకొన్నాడు. ఇది ఒక గొప్ప దయతో, ప్రేమతో కూడిన నాయకత్వం. దేవుడు మోషే ప్రార్థనను అంగీకరించి, గౌరవించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఎందుకు మన నిర్ణయాలను ప్రార్థన ద్వారా మార్చుకోకూడదు? దేవుడు కోపించే సమయంలో కూడా మనం దయతో దీనంగా ప్రార్థించినప్పుడు ఆయన మనసు మారుతుంది. నిజమైన నాయకుడు తన ప్రజల కోసమే నిలబడతాడు. మోషే ఇశ్రాయేలీయులు తప్పు చేసినా తండ్రిగా, మధ్యవర్తిగా, మానవత్వంతో దేవునికి మనవి చేశాడు.
అటువంటి విజ్ఞాపన ప్రార్థన మన జీవితంలో ఉందా ప్రియులారా? మనల్ని పరిశీలించుకోవాలి. మన యేసయ్య శిలువపైన ఉన్నప్పుడు అంత బాధలో కూడా దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప క్షమతో కూడిన విజ్ఞాపన కదండి. ఫిలిప్పీ 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేవుడు మనలను ఏ విషయం గురించి ఆందోళన చేయొద్దు అంటున్నారు. మన జీవితంలో ఎన్నో బాధలు, శోధనలు వచ్చినప్పుడు చింతించకుండా, భయపడకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే అది మనకు ఆధ్యాత్మికంగా శాంతినిస్తుంది. ఉదాహరణకు దానియేలు రోజుకు 3 సార్లు మోకాళ్ల మీద ప్రార్థించేవాడు. ఇది ఒక నియమిత ప్రార్థనా జీవితం. బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించాడు. దానియేలు చూపిన ఆ విశ్వాసం, నిబద్ధత, ధైర్యం మనకు ఇవ్వమని ప్రార్థిస్తాము. ప్రభువా, మోషే, దానియేలు వంటి విశ్వాస ప్రార్థనలో నేను నిలబడి నా మనస్సు నిన్ను చేరగలిగేలా అర్పించగలుగుతాను. నీవు నా కన్నీళ్లు చూచేవాడివని నమ్మి నా అవసరాల కోసం, నా కుటుంబం కోసం నిన్ను వేడుకుంటున్నాను. మా ప్రభుత్వాలు నీతిగా, నిజాయితీగా నిన్ను ఎరిగి నీ చిత్తానుసారంగా పరిపాలించినట్లు వారి నిర్ణయాలను దీవించు. ప్రభువా, ప్రార్థన అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని దీవించు. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.